శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నివాసులే కాకుండా బాల్కొండ మండల్ చుట్టుపక్కల ప్రాంతాల యొక్క ప్రజల అభిమానాలను మన్ననను పొందినటువంటి 9/7/1959 సంవత్సరంలో జన్మించినటువంటి బాలకృష్ణమూర్తి గారు, అలాగే ఎలియస్ మనోహర్ పంతులు అంటే చాలామందికి ఫేమస్, మరి జన్మించారు. వారి నాన్నగారు శివాలయ అర్చకులుగా సుమారుగా 30 సంవత్సరాలు వారి బాధ్యతలను విజయంగా నిర్వర్తించి నేడు రిటైర్మెంట్ కావడం జరుగుతుంది. వారి సేవలు విశేషంగా చేశారు ఈ మందిరానికి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగిగా రిటైర్మెంట్ తప్పదు కాబట్టి వారికి నేడు రిటైర్మెంట్ గవర్నమెంట్ పరంగా మేము మా దేవాదాయ శాఖ తరఫున నేను ఈవోగా, అలాగే మా ఈవోలు ప్లస్ మరియు మా సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. అలాగే మాజీ చైర్మన్ వారి బంధుమిత్రులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి మనమే ఇది కావాల్సిన పని. అలాగే ఈ రిటైర్మెంట్ అనంతరం వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అష్ట ఐశ్వర్యాలు మరియు ఆరోగ్యాలు ఉండాలనే ప్రయత్నం. కార్యక్రమం ప్రతి ఉద్యోగస్తుడికి తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి దీనిని స్వీకరించి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ యొక్క శేష జీవితం ఆయురారోగ్యంతో కష్టాశ్వర్యాలతో కలగాలని దేవుడు ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళని అర్చక ఉద్యోగ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, అర్చకుల బాధలు బాగా తెలిసినటువంటి రాముల్ గారు కూడా మాట్లాడవలసిన కోరుతున్నాను. నేటి శ్రీ బాలకృష్ణమూర్తి గారి పదవీ విరమణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. బాలకృష్ణమూర్తి గారు మా ఉమ్మడి జిల్లాలో సీనియర్ అర్చకులుగా పనిచేస్తున్నారు. అయితే వారి నాన్నగారు పనిచేసినప్పుడు మరియు వారి నాన్నగారి తదనంతరం కూడా ఈ ఆలయంలో అర్చక బాధ్యతలు స్వీకరించి నేటికి సర్వీసు 65 సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవి విరమణ చేస్తున్నారు. పదవి విరమణ అనేది ప్రతి ఉద్యోగికి సహజం. ఎందుకంటే గవర్నమెంట్ నియమించిన ప్రకారంగా ఎవరైనా కూడా పదవి విరమణ చేయాలి. మంత్రులు గారు ఇక్కడ వచ్చే భక్తులతో కానీ ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ ఎంతో సమన్వయంగా మెదులుతూ ఆలయానికి ఎంతో కృషి చేశారు. ఉద్యోగ విరమణ అంటే ఎవరికైనా కొంచెం బాధ కలుగుతుంది. కాబట్టి ఉద్యోగ నియామకం మరియు పదోన్నతి, అదేవిధంగా పదవి విరమణ అనేది ముఖ్యం. ఈ పదవి విరమణ కార్యక్రమం జరిగిన తర్వాత కూడా బాలకృష్ణమూర్తి గారి దంపతులిద్దరూ ఐశ్వర్యంగా ఉండాలని, వారి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే 1980 నుంచి చేసినా కానీ 2018లో స్కేల్ పోస్ట్తో చేరినప్పటి నుంచి ఇది అర్చక వృత్తి అనేది ప్రధానంగా కొనసాగింది. మరి అప్పటి నుంచి కూడా వీరు అకుంఠిత దీక్షతో, ఎందుకంటే అప్పుడప్పుడు మన మాటల్లో వింటుంటాం గత 10 సంవత్సరాలు, మరి ఇప్పుడు కూడా మాన్యులు బాల్కొండ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు కలిసినప్పుడు కూడా మనోహర్ గారు గురించి అందరికీ మనోహర్ అంటేనే తెలుసు. బాలకృష్ణమూర్తి అంటే చాలా కేవలం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది. మేము కూడా మనోహర్ బాయ్ అని చెప్తాం. మా ఫోన్లలో కూడా మనోహర్ బాయ్ అని ఫీల్ అవుతుంది. కాబట్టి చాలాసార్లు మాకు అప్పుడప్పుడు కలిసినప్పుడు చెప్పేవారు, చాలా మంచి అర్చకుడు, బ్రహ్మాండంగా ఉంటుంది, ఎప్పుడు వచ్చిన ఓపికతోటి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఉంటారో తెలియదు.
అర్ధరాత్రి అపరాత్రి 7 గంటలు 8 గంటలు 5 గంటల ఇక్కడ గుడి బాగుంటుంది. చాలా పురాతనమైనది, ప్రశస్తమైనది. పోయేటప్పుడే 8 గంటలకు కూడా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళందరినీ పూజలు చేసి మరి తమ దగ్గర ఉన్నదాన్ని ఏదో కొంచెంగా అడ్జస్ట్ చేసిన ఇవ్వాలని చెప్పి స్థానిక నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, వాళ్ళు కూడా మమ్మల్ని కూడా వాళ్ళతో సమానం చేసే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన కార్యదర్శి సురేంద్ర గారు మాట్లాడుతున్న ఈరోజు ఈ పదవి ప్రతి ఉద్యోగి నియామకమైనప్పుడే వారికి కూడా దాదాపు 20 ఉత్తరాలు ఈ గ్రామానికి తర్వాత ఎంతకాలం ఈ నేను కూడా ఆర్మూర్ పెన్షనర్స్ అసోసియేషన్లో ఒక సమయ సభ్యుడిగా ఉన్నాను. కాబట్టి సార్ కూడా, ఎందుకంటే ఆర్మూర్ పెన్షన్ అసోసియేషన్లో పోచంపేటకు చాలా పెద్ద పాత్ర ఉంది. పోచంపేట ప్రాజెక్టు కట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆర్మూర్ ఎస్టీ వాళ్ళనే సభ్యులు. కాబట్టి ఒక మేజర్ సంఘం. దానికి ఇక్కడ పోచంపేటలో ఒక ఉప సంఘం సభాపతిగా మెయింటైన్ చేస్తూ మరి మనోహర్ గారితో సాన్నిహిత సంబంధం. కనీసం నెలలో 25 రోజులు గుడికి వచ్చే మన గంగారెడ్డి గారు కూడా తన అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతాం. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి సోదరులందరికీ మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన మనోహర్ పంతులు రిటైర్ కావడం ఒక పక్క ఆనందంగా ఉన్నా మరి వారు రిటైర్ అవుతున్నారన్న బాధ కూడా ఉంది. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాల నుండి 2007 నుండి ఇప్పటి వరకు వారు ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకులుగా మరి వారు సేవలు అందించారు. మరి వారికంటే పూర్వం వారి తల్లిగారు కూడా ఈ దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి సేవలో ఉండి తదనంతరం మీరు కూడా ఇప్పటి వరకు సేవలు అందించడం చాలా సంతోషదాయకం. మరి మేము గతంలో ఒక 6 సంవత్సరాలు పక్కనే ఉన్నాం. మా పక్క క్వార్టర్స్లోనే ఉన్నాం. వారికి నాకు చాలా కుటుంబ పరంగా సన్నిహిత్యం ఉంది. మరి మాటల్లో చెప్పాలంటే ఆయన రిటైర్ కావడం ఒక రకంగా నాకు బాధగానే ఉంది. కానీ రిటైర్ అనేది పర్సన్కు ఒక జాబ్ పరంగా రిటైర్ అవ్వడం కానీ బట్ నాట్ టైర్డ్. ఆయనకు వృత్తిలో రిటైర్ అయ్యాడు కానీ ప్రవృత్తి ఉంది. ఆయన చేసే పార్ట్ టైం జాబ్ ఉంది. ఆయన మరి ఫ్యూచర్లో వారి శేష జీవితం ఆయుర్వేద్యాలతో మరి సుఖ సంతోషాలతో వారి కుటుంబం పిల్లవేళ్ళలా స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మనం చేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమం ఇచ్చేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ మనోహర్ పంతులతో నాకు గత 9 సంవత్సరాలుగా అనుభవం. 2014 నుండి 2022 వరకు నేను శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నాను. నాతోటి మరి మా తమ్ముడి సభ్యులు కూడా మాకు అన్ని విధాలా సహకరించి శివాజీ ఉత్సవాలు కానీ మరి ఏ ఉత్సవాలైనా కూడా మాకు ఈ కమిటీకి సహకరించి కొన్ని ప్రోగ్రాంలో విజయవంతం చేయడానికి మంత్రులు గారు చాలా కృషి చేశారు. మరియు వారికి మాకు అనుబంధం ఏంటంటే వారి కృష్ణాపూరు, మా అమ్మమ్మ గారు కూడా కృష్ణాపూరు కాబట్టి మా ఇంకా కొంచెం ఎక్కువ అనుబంధం ఉంది మా ఇద్దరి మధ్య. కాబట్టి ఈ రిటైర్మెంట్ అనేది ఒక ఉద్యోగి తప్పని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ తర్వాత చిన్న జీవితాన్ని ఆరోగ్య లక్షణాలను తీసుకోవాలని కోరుకుంటూ శ్రీ సుభాష్ శర్మ పంతులు గారు కూడా వేదికపైకి రావాల్సిన
మర్యాద మంచి గుడి ప్రాంగణంలో సభ్యులు మంచి మనోహర్ పంతులు కృష్ణమూర్తి పంతులు వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని దేవాదాయ దేవాదాయ శాఖలో పనిచేస్తూ మా అతని అర్చకులు మనోజ్ యాదవ్ గారు ఈరోజు పనిచేయడం చేస్తున్నారు. దేవుడి దగ్గర వరకు నిత్యం సేవ చేసుకుంటూ వారి జీవితాన్ని కూడా స్వామివారి దగ్గర ఉంటూ ఆయా చెప్తాను. ఆ రామలింగేశ్వర స్వామి వారికి కూడా ఆచార్య వారి ఆశీస్సులు కూడా ఎలవిడోగానే సాధిస్తారు. నమస్కారం. వేదిక పైన మాట్లాడడం చాలా అరుదుగా ఉంటుంది. వేదిక పైన ఉన్నటువంటి అందరికీ మా బావగారు స్వర్ణ బావగారి తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మా కుటుంబం మీద మా స్వర్ణ వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు అన్నదమ్ములు. ఆమె కాక బిడ్డ అయినా కానీ మా సొంత చెల్లెల్లాగా వాళ్ళ ముగ్గురులో వీళ్ళందరం కలిసి ఉండి ఇప్పటివరకు నాకు 61 సంవత్సరాలు. నాకు 61 సంవత్సరాల నుంచి అదేవిధంగా ఒకే కుటుంబ సభ్యుల మా బావగారు ఎక్కడో వాళ్ళు కూడా అదేవిధంగా ప్రేమ చూసుకొని ఇప్పటి వరకు అట్లనే కంటిన్యూ ఉంది. ఆ భగవంతుని దయపడి మా బావగారి ఆశీర్వాదంతో ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుందని మనసారి కోరుకుంటున్నాను. వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను, చాలా కష్టజీవి. నెంబర్ 1, మనకు ఆరోగ్యం సాతి ఇచ్చిన ఇయ్యకున్నా రామలింగేశ్వర స్వామి యొక్క సేవకు తప్పకుండా ఇక్కడికి వచ్చి నిర్మల్లో ఉండే తక్కువ భోజనం పడుతూనే ఉంటుంది ఎక్కువ అని పేరు తెచ్చుకునేటువంటి మా బావగారు నిజంగా అభినందన. ఇప్పుడు మీ అందరికీ తెలిసినటువంటి బాలకృష్ణమూర్తి మనోహర్ బాబు గారు ఇంత విజయం వెనుక మనందరికీ తెలిసింది బాలకృష్ణమూర్తి గారు ఇంత విజయం పొందారు. ఇంత మంచి ఏకాదశి రోజు కూడా ఇంతమంది ఆశీర్వాదం ఇచ్చడానికి అభినందించడానికి వచ్చారంటే ఆయన ఎంత బేస్మెంట్ ఎంత గట్టిగా ఉందో ఈ విధంగా ఆదరైనటువంటి అందరి యొక్క ఆదరణ చూస్తేనే మనకు అర్థమవుతుంది. మరి దీని అందరి వెనుక ఇప్పటి వరకు ఆయనే కనిపించాడు, కానీ ఆయనకు కూడా కనిపించేది నాకు ఒక్కటి, మా చెల్లె కూడా బాగా కనిపిస్తుంది. కారణం ఇద్దరైనటువంటి అనంతు కూతుర్ని కూడా ఈయన ఎప్పుడు బయట నేర్చుకుంటాడు, ఇంట్లో ఎక్కువ తప్పుతుంది. అలాంటి పిల్లలను ఒక సరైన మార్గంలో పెట్టినటువంటి ఆమె ఈయన తర్వాత అభినందనీయులని ఈయన విజయానికి వెన్నుపూస ఆమెనని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆ రామలింగేశ్వర స్వామి అనుగ్రహంతో వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ రామలింగేశ్వర స్వామి ప్రసాదించి భావి జీవితము ఆ సార్ చెప్పినట్టు ఇది రిటైర్డ్ బట్ నాట్ ఫైట్, ఇంకా వృత్తి అయింది, ప్రవృత్తి చాలా ఉంది. ఇలాంటి ప్రవృత్తిలో కూడా రాణించి రాబో కాలంలో ఇంకా మంచి పేరు పొందాలని మనసారా ఆశీర్వాదిస్తూ ఆ భగవంతుని కోరుకుంటూ ఆయనకు ఆశీర్వాదం ఇచ్చేంత వయసు లేదు కాబట్టి పాద నమస్కారాలు తెలియజేస్తుంటూ ముగిస్తున్నాను. వేదిక ముందున్న పెద్దలు, అలాగే ఈరోజు పదవీ విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు, మరి అలాగే ఇది అఫీషియల్గా వారి ఉద్యోగ రీత్యా విరమణ తప్ప మరి వారు ఎప్పటికీ కూడా మరి విరమణ లేకుండా పనిచేస్తారని ఆశిస్తున్నాను. మరి వారికి పాదాభివందనాలతో నాకు 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. మరి వారు ఆ పరమశివునికి సేవ చేస్తూ అలాగే మాకు మనోహర పంతులుగా రాకుండా నలపీక బాబుడు
అన్నమాట మీరుగా మరి ఎందరికో ఎన్నో వంటలు చేసి మరి అందరికీ ఇచ్చారు. మరి అది నేనైతే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర కోపం చూడలేదు. మరి అందరికీ మంచిగా చాలా ఓపికగా మాట్లాడుతూ మరి మాకైతే మరి వయసులో చాలా పెద్దవారైనా కూడా మా తోటి మిత్రుడిగా మరి వారు మార్చుకోవచ్చు. మరి ఈరోజు ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి మరి అందరూ కూడా మరి వారి శ్రేష్ఠులు వచ్చారు, మరి మంచితనానికి వచ్చారు. మరి ఎక్కడైనా కామన్గా ఉద్యోగం నిర్వహిస్తుందంటే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ గురించి మంచిగా చెప్తారు కామన్. కానీ ఇక్కడ నిజంగా మరి వారు వారి ఉద్యోగంలో కానీ వారి నిజ జీవితంలో కానీ సక్సెస్ఫుల్గా ఉన్నారంటే మరి ఆ పరమశివుడి ఆశీస్సులు ఉన్నాయి. ముందు కూడా మరి ఆ పరమశివుడి ఆశీస్సులతో మరి మా అందరికీ అందుబాటులో ఉంటూ ఆరోగ్యంలో ఉంటూ వారికి పదవందనం చేస్తూ అవకాశం ఇస్తున్నారు. బాబుడు చాలా బాగా మాట్లాడతారు. కానీ మీరు ఇంటి నుంచి ఆడపిల్లని ఇచ్చేవాళ్ళు వచ్చి మాట్లాడితే అది చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ వల్లేపల్లి ప్రభాకర్ శర్మ గారికి కూడా 2 మాటలు మాట్లాడవలసిన ఉంటాం. నమస్కారం. ఇక్కడ ఈరోజు వైరస్వ బాలకృష్ణ గారి ఈ యొక్క అధ్యాయ ఫంక్షన్ ఇచ్చినటువంటి ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ తర్వాత ఈ సభకు విధంగా బాధాస్తున్నాం. మనం అర్చకులు అంటాం, పూజారి అంటాం. ఈ సమాజంలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర. ప్రతి వాళ్ళు మనం దేవాలయానికి వస్తున్నాం. దేవునికి అతి దగ్గరగా ఉండి మన యొక్క బాధలు చెప్పేటువంటి వాడు అర్చకుడు. అటువంటి అర్చకుని మనం గుండెల్లో గౌరవంగా చూస్తాం. గౌరవమైన ఎప్పుడు కనిపించినా ఆయన యొక్క ఆశీస్సులు కావాలని మనం కోరుకుంటాం. అట్లా మరి అర్చకులు అంటే ఈరోజు ఇప్పుడు రిటైర్ అవుతున్నారు. కాబట్టి ఫంక్షన్ చేస్తున్నటువంటి ఈ అధికారులందరికీ నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. మరి అర్చకుడు అంటే అర్చకుడే కాదు, బడి గంట బంద్ చేసి తెలంగాణ ఉద్యమంలో ఆచార్య పాల్గొంటే గుడి గంట బంద్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ బిడ్డలు అర్చకులు. దేనిలైనా కూడా ఉండి ఈరోజు అర్చకులు అన్నిటికీ ముందు వేస్తున్నారు. అర్చకులు ప్రతి ఒక్క విషయం ఏ బాధ ఉంది వాళ్ళు అర్చకునికి చెప్పుకుంటారు, అర్చకుడు భగవంతుడికి చెప్తున్నారు, ఆ విధంగా ఆశిస్తుంటారు. కాబట్టి అటువంటి అర్చకునికి ఈరోజు ఇదే విషయంలో సన్మానించడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి కొందరు వస్తే పెద్దలు ఇచ్చడానికి వచ్చారు. అటువంటి వాళ్ళందరూ మాకంటే వయసులో పెద్దవారు కాబట్టి ఆయన ఆశీస్సులు పొందడానికి వచ్చాం. కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి, సభ్యులకు, నగర సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మాకు సాధారణంగా బాలకృష్ణ మూర్తి అంటే ఎవరికి తెలియదు. అందరికీ మనోహర్ పంతులు అంటేనే ఐడియా ఉంటుంది. ఈ మనోహర్ పంతులతో మాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది. ఇప్పుడు కూడా ఎవరికి నొప్పియకుండా మన పని చేసుకుంటూ అందరితో కలిసి ఉంటూ మాకు కూడా బాధ అనిపిస్తున్న ఏంటంటే ఒక బాధ తగ్గిపోతున్నదేమో అని మాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ తప్పది కనుక ఉద్యోగంలో ఉన్న తప్పది కనుక ఈ నిర్ణయం తీసుకొని పడుతుంది. ఈ సందర్భంగా మీ మాట వినస్తలేదు. అన్నగారి గురించి గట్టిగా చెప్పండి. మీ ఇద్దరి మధ్య ఆత్మీయత వింటామని. అయితే ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి మా అన్నగారు అయినటువంటి ముఖ్యంగా ఒకసారి మా అన్నగారి గురించి మాట్లాడాలంటే ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. సంఘటనంటే ఓన్లీ అర్చకత్వమే కాదు, అకౌంటెన్సీ కూడా తెలిసిన వ్యక్తి ఆయన. ఆయన దస్తూరి చూస్తే మా అందరు కూడా చాలా ఇదైంది. ముత్యాలు లాంటి రైతు చూసినప్పుడు చదువులలో చురుకుగా ఉన్నటువంటి వాడు. మా అందరు కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మార్గదర్శిగా ఉండేవాడు. అందరం కూడా వారి యొక్క చదువుకునే గుణాన్ని, వారి యొక్క కష్టపడే తత్వాన్ని అందరం కూడా అలవాటు చేసుకున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. అలాగే తాతగారు
మా తాతగారి నుంచి చెప్పాలి, భైరప్ప వెంకన్న గారు. ఆయన కుస్తాపూర్ విలేజ్ ఉండగా అక్కడ రామలింగేశ్వర స్వామి, కుస్తాపూర్ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి పూజారిగా ఉండేవాడు. అది పోయిన తర్వాత కొద్ది రోజులు మాకు గ్యాప్ వచ్చినాక మా తండ్రి గారికి 1987 అంటే మా అన్నగారికి వస్తే అనంతు పుట్టిన టైంలోనే అదే నెలలో మా తండ్రి గారికి ఇక్కడ పూజారిగా అవకాశం లభించింది. ఆ 1987 నుంచి ఆయన చనిపోయే వరకు 2007 వరకు నిరంతరాయంగా ఈ రామలింగేశ్వర స్వామికి సేవ చేస్తూ వచ్చాడు. తర్వాత ఆయన ద్వారా ఎంతోమంది శిష్యులుగా నేర్చుకున్నారు. ఉదాహరణకి చెప్పాలంటే ఇక్కడ రెసిడెన్స్ స్కూల్లో దత్తమూర్తి సార్ అనేవాళ్ళు ఉండేవారు, సాంస్క్రిట్ పండితులు. ఆయన మా నాన్న దగ్గరకు వచ్చి 3 రోజులలోనే అభిషేకాలన్నీ కూడా నేర్చుకున్నారు. 3 రోజులలో నేర్చుకున్నారు. ఆయన చాలా ఇది చేసేవాడు. అట్లాగే సతీష్ కూడా, ఇక్కడే సతీష్ ఉన్నాడు. సతీష్ కూడా ఎన్నోసార్లు మా నాన్నగారు చాలా విషయాలు చెప్పేవాడు. ఆయనకు కొద్దిగా అంటే గురువుగా భావించేవాడు సతీష్. ఇప్పటికి కూడా అదే చెప్తుంటాడు, నాన్న అయ్యేవాడే మంచిదని చెప్పి. అయితే నాన్నగారు ఉండగా కూడా మా అన్నగారు ఇక్కడ గుడికి వచ్చి, నిర్మల్ నుంచి గుడికి వచ్చి, ఈ గుడికి రామలింగేశ్వర స్వామికి నాన్న కొద్దిగా ఆరోగ్యం సహకరించిన టైంలో కూడా వచ్చి ఇక్కడ సేవ చేసుకునేటటువంటి వాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత 2007 నుంచి ఈ గుడికి రామలింగేశ్వర అది రాత్రి కానీ పగలు కానీ ఇక్కడ వచ్చి ఎవరు వచ్చినా కూడా వారిని ఆత్మీయంగా పలకరించడం, వారికి అవసరమైనటువంటి ఏర్పాటు చేయడం, వారికి అవసరమైనటువంటి అభిషేకాలు కానీ అర్చనలు కానీ ఇంకా ఎటువంటి పెళ్లి కార్యక్రమాలు కానీ ఇంకేటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా అన్నిటికీ కూడా కొద్దిగా గుడిని ఒక రకంగా కొద్దిగా పైకి తీసుకొచ్చాడు. ఒక స్టెప్ అప్పుడున్న గుడి కంటే ఒక స్టెప్ పైకి తీసుకొచ్చారు. అది కూడా అంటే వారొక్కరే కాదు, వారికి సహకరించినటువంటి ఈఓలు కానివ్వండి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి చైర్మన్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా అన్నగారి యొక్క శేష జీవితం కూడా సుఖమయంగా ఉండాలని చెప్పి వారికి ఆ యొక్క రామలింగేశ్వరుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ వాళ్ళ కుటుంబాలందరినీ కూడా ఒంటి చేతితో మోసుకుంటూ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో బిజీ ఉన్నా కానీ వారి కుటుంబ సభ్యులకు వారు చేసిన సేవ అనేది వారి మాటల్లో మనకు తెలిసిపోయింది. అలాగే మేము చూసినాం కూడా. మరి వారి చిరకాల మిత్రుడు తెలంగాణలోనే అత్యధికంగా పేరున్నటువంటి అంకాపూర్ విలేజ్ నివాసి నర్సన్న గారిని నేను మాట్లాడవలసిన ఈ సభకు దీనికి రావడం కొంచెం ఆలస్యమైంది. కొంచెం మా విలేజ్లో మా జీకేఆర్ఎస్ అంటే మురళి రెడ్డి సంఘం లెక్కలు ఉండే ప్రతి ఆగస్టు 1st వీక్లో కొత్త వారికి పెద్దమ్మ చెప్తారు. అందుకోసం ఆలస్యమైంది. ముందుగా రావాలని నాకు ఎంతో ఆతృత ఉండే. నాకు ముఖ్యంగా వీరి పరిచయమైంది ఏ విధంగా అంటే 18 సంవత్సరాల కిందట మా అమ్మాయికి పెళ్లి చేయాలి, అది ఓన్లీ శాకారితో చేయాలి అనే దృక్పథంతో వారిని కలవడం అనేది సిద్ధాపూర్లో రమణగౌడ అంటే పరిచయం చేశారు. వారు మా ఇంటికి పిలిపించారు. వారు ఏది చెప్పినా వారి ఏది చెప్తే సూచ తప్పకుండా సామాన్లు కానీ ఏది కానీ తెచ్చిన. అయితే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మా అంకాపూర్లో దేశ చికెన్, మటన్ చికెన్ తప్ప వేరే వంటకాలే దొరకరు. ఆ టైంలో కూడా నేను వెతికి వీరు దొరికిండ్రు. నాకు ఎంతో అదృష్టంగా మేము భావిస్తాము. వీరికి ఏ టైం ప్రతి సంవత్సరము వాళ్ళ ఇంటి కొరకు పసుపు తీసుకొచ్చాము. ఇప్పుడు ఈరోజు కూడా తీసుకొచ్చాము పసుపు. ఎందుకంటే మందు లేకుండా కెమికల్ లేకుండా వారికి ఇవ్వాలా, వాళ్ళు ఆరోగ్యం ఉండి ఇంకా ఎంతోమందికి వంటలు కానీ ఎన్నో చేయాలి. వాళ్ళు ఈ ప్రధానకు నేను రావడం ఎంతో ధన్యం. కానీ మనోహర్ పంతులు మాకే తెలుసు, కానీ ఇవాళ బోర్డు మీద వచ్చేసరికి బాలకృష్ణమూర్తి అనేది నాకు కొత్తగా అనిపిస్తుంది. అంటే ఈ విషయం ఎవరికి తెలియదు. కాబట్టి ఇక ఇప్పటికీ మా అంకాపూర్లో చికెన్ సెంటర్లు అప్పుడు 10-20 ఉంటే ఇప్పుడు 50 దాకా వెలిసినాయి. ఏదో అంకాపూర్ పేరు మీద చెప్పరాని మంది వస్తున్నారు. అంత అదైపోయి ఈ సంవత్సరం ఆ పాపంకి వర్షాలు పడతారు. నిజానికి పక్కన పడుతుంది మా అంకాపూర్లో వర్షాలు పడతారు. ఎందుకంటే అదంతా ఆసనకు ఏమో ఆ పాపంకి ఏమో అనిపిస్తుంది. నాకు ఇంత సమయం ఇచ్చినందుకు
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వీళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత అన్నతీరుగా పక్కపక్కనే శివాయ విష్ణుపాయ అన్నట్టుగా తనకి ఏమాత్రం లోటు లేకుండా ఉత్సవాలైనా కూడా తను దూరం ఉన్నప్పటికీ కూడా తను ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉన్నాము. తన పేరిట కూడా మనోహర్ ట్రస్టీస్ అని ఉన్నాయి. తనకు ఒక అర్చకత్వమే కాకుండా వంటలే చేయకుండా విద్యార్థులకు బుక్స్ కానీ ఇంకా నాకు సరిగ్గా అవగాహన లేదు, బుక్స్ అవన్నీ ఇస్తుంటారు. ఒక్కొక్క గ్రామాల్లో ఇక్కడ మన హై స్కూల్లో ఇచ్చేవాడు. మనోహర్ ట్రస్టీస్ అని కూడా ఉన్నాయి. కేవలం అర్చకత్వమే చేసుకుంటూ ఉండలేదు. ఉన్నప్పటికీ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా బాగా చేసినారు. వారికి ఆరోగ్యం భగవంతుడి దయ వల్ల నిరంతరంగా ఉండాలని చెప్పేసి భగవంతుడు ప్రార్థిస్తూ, ఇద్దరం అయితే ఇప్పటికే అన్నదమ్ముల వల్ల ఉన్నది, అదే విధంగా కొనసాగాలని ప్రార్థిస్తూ ప్రతిదీ కూడా ఉండి పైసా మీరు ఇంటి వైపు చూడకండి, మీకేం కావాలో చెప్పండి, నేను ప్రతిదీ చేసి పెడతానని చెప్పి మరి ఇంత బిజీ లైఫ్లో కూడా మా ఇంట్లో జరిగిన 10 కార్యక్రమాలలో వారు పాల్గొనడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకా టైం దొరికింది కాబట్టి వారితో ఎక్కువ టైం గడిపే అవకాశం వచ్చింది. ఎందుకంటే పొద్దున 6 గంటలకు ఇక్కడ గుడి గంట మోగాల, 10 గంట మోగినా కానీ గుడి గంట వర్షం పడకపోతే ఏమనున్నది గుడి దగ్గరికి రావాలి. కాబట్టి సండే అన్న స్కూల్కి సెలవు ఉంటుంది కానీ గుడికి మాత్రం సెలవు ఉండదు. ఏదో ఒక రోజు అది గ్రానం పట్టినప్పుడు మళ్ళీ గ్రానం పట్టినప్పుడు కూడా డబ్బుల వరకు అంతా శుద్ధి చేసి అది చేసి వాళ్ళు చేసేప్పుడు కూడా చాలా పెద్ద కార్యక్రమాలు ఉంటాయి. అయినా కానీ తాను మొత్తం భారాన్ని మోస్తూ మా కుటుంబాలకు బ్రహ్మాండమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి మనోహర్ గారు. మరి వారి ధర్మపతి గురించి ఎంత చెప్పినా తక్కువే, చాలా ఓపిక. ఎందుకంటే తన ఇంట్లో నుంచి సుమారు 10 గంటల సేపు బయట ఉండి బయట కార్యక్రమాలు చేసి మన తర్వాత అలసిపోయి వచ్చినా కానీ తన ఇద్దరు పిల్లలకు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళిద్దరు కూడా మంచి మేధావులు, మంచిగా చదువుకున్నవారు. మరి వారి మాటల్లోనే మనం విన్నాం. వారి కుమారుడు అనంత్ చిన్నప్పటి నుంచి వారి యొక్క ఆశయాలను అనిపుచ్చుకుంటూ మంచి సహాయ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన అనంత్ గారు కూడా తన తల్లి గురించి 4 మాటలు మాట్లాడారు. వేదిక పైన ఉన్న ఇద్దరికి, ఇక్కడికి వచ్చిన మా నాన్నగారి స్నేహితులకు, బంధుమిత్రులకు, ఇప్పటివరకు సభను ఇంత సజావుగా సాగడానికి కారణమైన మా పుష్పాకర్ కాకాకి అందరికీ ధన్యవాదాలు. అంటే ఇప్పుడు మా తాతకు కానీ మా నాన్న వాళ్ళకి, బాబాయ్లకు ఈ దేవాలయంతోనే అనుబంధం ఉంది. నాకు కూడా అనుబంధం ఉంది దేవాలయంతో. సో ఏంటంటే మేము ప్రతి శివరాత్రి, అంటే నేను హైదరాబాద్లో ఉన్నా, చదువుకోవడానికి ఉన్నా, ఎక్కడున్నా ప్రతి శివరాత్రి కంపల్సరీ దేవాలయంకి వస్తుంది. సో ఇన్ని రోజులు మేము ఇక్కడ అర్చకత్వం చేసుకుంటూ ప్రతి శివరాత్రికి వస్తుంటే, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి అర్చకత్వం కాకుండా ప్రతి దర్శనానికి వస్తాము అని ఒక బాధ ఉంది. అంటే అదొక బాధ నా లోపల ఉన్నది. సో ఏంటంటే వాళ్ళకు ఎంత అనుబంధం ఉందో టెంపుల్తో, నాకు కూడా. అంటే నేను ఆల్మోస్ట్ 10th క్లాస్ నుంచి, 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి మా తాతకు మంచిగా లేనప్పటి నుంచి నేను కూడా డైలీ మార్నింగ్ 5 o'clock వస్తుంది. మా తాత లోపల దేవుళ్ళని అడిగితే నేను బయట మొత్తం కడిగేసి అలంకారాలు వేసి వెళ్ళిపోతుంది. మా అత్తమ్మ వాళ్ళకి కూడా తెలుసు. సో నాకు కూడా లోపల ఏదో ఒక బాధ ఉంది. కానీ ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇది వంశపారంపర్యంగా రావడం అనేది ఏమో నాకు తెలియదు. ఇక ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏదో ఒక టైంలో రిటైర్ కావాలి. కానీ మా నాన్న రిటైర్డ్, కానీ ఈజ్ నాట్ టైర్డ్. సో నేనన్నా రిటైర్డ్ అయిపోతానేమో అని మా నాన్న మాత్రం రిటైర్డ్ కాదు. కృతజ్ఞతలు. మనోహర్ పంతులు గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, వాళ్ళ అటార్ ఫ్యామిలీ 100 సంవత్సరాల నుంచి అభినవ సంబంధాలు మాకు. వాళ్ళకు గారు ఎప్పుడు ఇట్లనే ఉండదు, మాకు ఏమైనా కానీ మనోహర్ పంతులు గారి పదవి విరమణ సందర్భంగా ఆశీర్వదించడానికి, వారితో కలిసి అనుభూతులు పంచుకోవడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున వేదిక తరపున మరియు రామలింగేశ్వర స్వామి ఆలయం తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి రాబోయే కాలానికి కాబోయే పంతులు గారు
సతీష్ శర్మ గారు కూడా తన యొక్క అనుభూతులు ఎదుగుదల వాళ్ళతో పంచుకున్నారు. కాబట్టి మరి రేపు మనందరం వచ్చినా కానీ ఇంతటి మంచి ప్రేమ సంపాదించుకున్నారు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ ప్రేమ సంపాదించుకోవాలని వారిని మనసారా ఆశీర్వదిస్తూ మరి మా గురువు గారి మనమడు కాబట్టి ఆ సత నాకు ఉందని నేను తెలియజేసుకుంటూ వారిని కూడా 4 మాటలు మాట్లాడుతాను. గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్థవో జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీదతాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ పార్వతీ రామలింగేశ్వర రాజరాజేశ్వర దేవతాభ్యాం నమః. గంగా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవతాభ్యాం నమః. వేదికను అలంకరించినటువంటి అందరూ కూడా పెద్దలందరికీ, ముఖ్యంగా కంఠేశ్వర ఈవో గారు, వేణు గారికి, రవీందర్ సార్ గారికి, రాములు గారికి, సురేందర్ గారికి, శ్రీమాన్ రంగారెడ్డి గారికి, విద్యాసాగర్ రెడ్డి గారికి, సుహాస్ అర్చకులు గారికి, అదేవిధంగా మాణిక్యం గారికి, ఇక ముఖ్య పదవీ విరమణ ఏదైతే జరుపుకుంటున్నారో ఆ దంపతులైనటువంటి బాలకృష్ణమూర్తి సువర్ణ గారులకు నా యొక్క నమస్కారములు. అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తూ తెలుపుతున్నది ఏంటంటే, మనోహరణ ఎట్లా అంటే మనకు అర్చకుడు లెక్క పక్కకు పెడితే ఏంటంటే, అన్న మా ఇంట్లో క్యాటరింగ్ ఉన్నదంటే 10 ఎందుకు రానికి 12 చేపిస్తావు, నువ్వు ఏది అడుగుతా చేయిస్తా అనేటువంటి రకం అన్నమాట. అయితే కాబట్టి ఆ భగవంతుడు మనోహరన్నకు మంచి చిరకాల శుభము, అవిచ్ఛిన్నమైనటువంటి ధనధాన్య వస్తువాహన కనకాభివృద్ధి కలిగిస్తూ వాళ్లకు ఆయువు ఆరోగ్యము సదా దిగ్విజయాన్ని ప్రసాదిస్తూ భగవంతుడు ఎల్లవేళలా రామలింగేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలను అందించాలని చెప్పేసి కోరుచున్నాను. శుభం శుభం. వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. ఆశీర్వాదం. పెద్దలు మరియు ఇతర ప్రముఖులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నేను మా నాన్న చిన్నప్పటి 1987 సంవత్సరాల నుంచి పూజాధికారులు నిర్వహిస్తూ వస్తున్నాను. మా తండ్రి గారు పరమపరించాక 2007లో నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అప్పటి నుంచి నేను నా యొక్క పూజాధికారులు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేస్తూ దిగ్విజయంగా నా యొక్క పూజాధికారులు నిర్వహిస్తూ వస్తున్నాను చెప్పడానికి. బ్రహ్మ
ఒక్కరు
భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నమః. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గంగా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో 1987 నుంచి మా నాన్నగారి తర్వాత 2007 నుండి నేను పూజాధికారులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, దేవాదాయ శాఖ అధికారులు అందరి సహకారంతో దేవాలయం అభివృద్ధి చేశాము. నాకు ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదు. 30 సంవత్సరాలుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులుగా సేవలు చేస్తూ ఈరోజు పదవి విరమణ ఇస్తున్న బాలకృష్ణమూర్తి గారు, ఎలియస్ మనోహర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ శ్రీరామ్ సాగర్ ప్రజల తరఫున వారి అభివృద్ధి కాంక్షిస్తూ సదాసేవలు.